హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. మనం చాలాసార్లు ఆప్షన్స్ దాంట్లో వింటూ ఉంటాం మ్యాక్స్ పెయిన్ అని చెప్పేసి. అఫ్‌కోర్స్ నేమ్‌లో మాత్రం మ్యాక్స్ పెయిన్ అనేది ఎక్కువ బాధనమాట. అయితే ఇది ఏం రిప్రజెంట్ చేస్తది? దీన్ని ఎక్కడ చూడాలి ఏందనేది చూద్దాం. ద బేసిక్ ఏంటంటే మార్కెట్‌లో ఆప్షన్స్ ఉంటాయి కదా! దాంట్లో బయర్ ఉంటాడు అండ్ సెల్లర్ కూడా ఉంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసరికి ఆప్షన్స్‌లో కాల్ ఉంటది అండ్ పుట్ కూడా ఉంటది. చూడండి, కాల్‌ని బై చేయొచ్చు, కాల్‌ని సెల్ చేయొచ్చు, పుట్టుని బై చేయొచ్చు, పుట్టుని సెల్ చేయొచ్చు. వీళ్ళందరూ కూడా ఆప్షన్స్ ట్రేడర్స్ అనమాట. అయితే మనం చూస్తున్న సమయానికి మ్యాక్స్ పెయిన్ ఏదో ఒక పాయింట్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటది. అంటే ఏదో ఒక స్ట్రైక్ అనమాట సింపుల్‌గా చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు మనం చూస్తున్న సమయానికి 25,000 దగ్గర మ్యాక్స్ పెయిన్ అనేది చూపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే ఈ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో, చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఆప్షన్ కాంట్రాక్ట్స్ అనేది హోల్డ్ చేస్తున్న వాళ్ళు, అది బయ్యరా లేకపోతే సెల్లరా లేకపోతే కాలా పుట్టా అనేది కాదు ఇక్కడ మ్యాటరు. మొత్తం మీద కరెంట్ సిచ్యువేషన్లో ఆ టైంలో ఆప్షన్ కాంట్రాక్ట్స్ హోల్డ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి పెయిన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడున్న కాంట్రాక్ట్స్ లెఫ్ట్ సైడ్ స్ట్రైక్స్ ఉంటాయి, రైట్ సైడ్ స్ట్రైక్స్ ఉంటాయి, కాల్స్ ఉంటాయి, పుట్స్ ఉంటాయి. ఈ అందరూ కూడా ఎవరెవరి వ్యూస్తో వాళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్స్ అనేది బై చేసి హోల్డ్ చేస్తున్నారు. అయితే ఏ పాయింట్ దగ్గర ఎక్స్పైరీ అయితే ఈ ఆప్షన్ కాంట్రాక్ట్స్ హోల్డర్స్కి మ్యాక్స్ లాస్ అనేది జరుగుతుందో, చూడండి, ఎవరైతే కాంట్రాక్ట్స్ అనేది హోల్డ్ చేస్తున్నారో ఏ పాయింట్ దగ్గర అయితే ఎక్స్పైర్ అవుతుందో, అయితే ఈ ఆప్షన్స్ హోల్డింగ్ చేస్తున్నారు కదా కాంట్రాక్ట్స్ని, వాళ్ళకి మ్యాక్స్ పెయిన్ అనేది కలుగుతుందో అంటే మ్యాక్స్ లాస్ అనమాట వాళ్ళకి. ఆ పాయింట్నే మ్యాక్స్ పెయిన్ అంటాం. సో ఇప్పుడు అర్థమైంది. అయితే దీంట్లో ఆప్షన్ బయ్యర్ ఉన్నాడా, ఆప్షన్ సెల్లర్ ఉన్నారా అనేది మ్యాటర్ కాదు, అండ్ కాల్ సైడా పుట్ సైడా అనేది మ్యాటర్ కాదు. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఉన్న డేటాని తీసుకొని ఏం చేస్తుందంటే క్యాలిక్యులేట్ చేసి, ఒకవేళ ఈ పాయింట్ దగ్గర అంటే ఈ స్ట్రైక్ దగ్గర కన్నా ఎక్స్పైరీ అయింది అంటే ఆప్షన్ కాంట్రాక్ట్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి లాస్ అనేది వస్తుంది, మొత్తం మీద చెప్తుంది అనమాట అది. సో ఈ పాయింట్ని మనం ఏం అర్థం చేసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 25,000 అనేది మనం మ్యాక్స్ పెయిన్ అనుకున్నాం. సో ప్రాబిలిటీ ఉంటుంది ఆ పాయింట్ దగ్గర నియర్ బై ఎక్స్పైరీ అనేది అవ్వటానికి అనమాట. ఎందుకంటే జనరల్గా మార్కెట్ మేకర్స్ ఆప్షన్స్ని సెల్లింగ్ చేస్తూ ఉంటారు. మార్కెట్ మేకర్స్ అంటే బిగ్ ప్లేయర్స్, ఇన్స్టిట్యూషన్స్. సో వాళ్ళ ఎయిమ్ మొత్తం కూడా ఏంటంటే ఈ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ అనేది వర్త్లెస్గా అవ్వాలి, దాని వాల్యూ అనేది వాళ్ళ యొక్క టార్గెట్ అనేది ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే 25,000 మ్యాక్స్ పెయిన్ అనేది చూపిస్తుందంటే అక్కడ ఎక్స్పైరీ అవ్వడానికి హయ్యెస్ట్ ప్రాబిలిటీ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఫిక్స్డా అంటే ఇప్పుడు 25,000 దగ్గర ఉందంటే ఇంక 25,000 దగ్గర అవుతుందా అంటే అలా చెప్పలేం. ఎందుకంటే టైం గడుస్తున్న కొద్దీ ఈ మ్యాక్స్ పెయిన్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది యాజ్ పర్ ద డేటా అనమాట. ఎందుకంటే మార్కెట్లో కాల్ బై చేసేవాళ్ళు, కాల్ సెల్ చేసేవాళ్ళు, పుట్టు బై చేసేవాళ్ళు, పుట్టు సెల్ చేసేవాళ్ళు, ఈ కాంట్రాక్ట్స్ అనేది మారుతూ ఉంటాయి, యాడ్ అవుతూ ఉంటాయి, తీస్తూ ఉంటారు. కాబట్టి అది షిఫ్ట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా మ్యాక్స్ పెయిన్ అనేది కూడా టైం టు టైం అనేది చేంజ్ అవుతుంది. బట్ ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే ప్రీవియస్గా ఈ యొక్క ఎక్స్పైరీ రోజున దాదాపుగా 80% పైన మనకి వర్కౌట్ అవుతూ ఉండేది. బట్ ఈ మధ్య డైనమిక్గా కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా చేంజెస్ అవుతూ ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే దీన్ని మనం ఒక రెఫరెన్స్గా పెట్టుకొని మన ప్లాన్ అనేది డిప్లాయ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 దగ్గర చూపిస్తుంది అనుకోండి, మనం 25,000 దగ్గర బేస్ చేసుకుని ఈ ప్రైస్ దగ్గర అయితే ఎక్స్పైర్ అయ్యే ప్రాబిలిటీ ఉంది, దానికి తగ్గట్టు మన స్ట్రాటజీ అడ్జస్ట్ చేసుకోవడం కానీ, మాడిఫై చేసుకోవడం కానీ, డిప్లాయ్ చేయడం కానీ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఈ వెబ్సైట్ అనేది చూడండి, దీంట్లో నిన్నటి రోజున 25,900 మ్యాక్స్ పెయిన్ అనేది చూపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే 25,900 దగ్గర కానీ ఎక్స్పైరీ అయింది అంటే ఆప్షన్ కాంట్రాక్ట్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి లాస్ అనేది ఉంటుంది అని చెప్పేసి దీని అర్థం అనమాట, బ్రాడర్గా ఓవరాల్గా. సో ఈ విధంగా మ్యాక్స్ పెయిన్ని మనం యూస్ చేసుకొని మన స్ట్రాటజీస్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం, మాడిఫై చేసుకోవడం అనేది ప్లాన్ చేసుకోవచ్చు. హోప్ ఇక్కడ దాకైతే క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఏదన్నా బేసిక్ కాన్సెప్ట్ నుంచి అడ్వాన్స్ కాన్సెప్ట్ ఏది కావాలన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మోర్ కామెంట్స్ అనేది దేని మీద వస్తాయో దానికి సంబంధించిన టాపిక్ అనేది నేను డీటెయిల్డ్గా అర్థమయ్యేలాగా వీడియో అనేది చేస్తాను.
వీడియో నచ్చిందనుకోండి తప్పకుండా లైక్ చేయండి. ధన్యవాదాలు.